ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు నేను మనమందరం దేవునికి బహు 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 ప్రియమైనటువంటి వారం. డోంట్ ఫర్గెట్ దిస్. ఈ ఒక్క మాట మీ మనసులో నాటింపు చేసుకుంటే మన జీవితమే మునుపట్లాగే ఏమాత్రం ఉండదండి. అద్భుతాలండి మనం అనుభవించగలుగుతాం. ఈరోజు నేను మరలా చెప్తున్నాను, మీరు దేవునికి బహు ప్రియమైన వారు. ఆగండి, మీరేనేంటి, నేను కూడాను, మనమందరం కూడాను. ఈరోజున ఒకవేళ ఈయన మాటలు వింటున్నటువంటి వారిలో ఎవరైనా ఒకరు క్రైస్తవేతరులుగా ఉండి యేసుప్రభు అంటే పెద్ద ఇష్టం లేకుండా, యేసుప్రభు అంటే పెద్ద లెక్క లేకుండా, యేసుప్రభు అనేసరికి ఇది ఆ క్రైస్తవులు మతం లేరా, మనకెందుకు లేరా అని చెప్పేసి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా దేవునికి బహు ప్రియమైన వాళ్ళే. మీ గురించే నేను చెప్తున్నా. ఒకవేళ మీరు ఎట్లాంటి అనుకోండిలేండి అమ్మా, నాకేంటి కానీ యేసుప్రభు మీద ఒకవేళ మీరు ద్వేషం పెట్టుకున్నారో, కోపం పెట్టుకున్నారో, బహుశా మా క్రైస్తవులు అయినటువంటి వాళ్ళు సరైన జీవితం లేకపోవటం వలన ఒకవేళ మీరు యేసుప్రభుని ద్వేషిస్తున్నారో ఏమో నాకు తెలియదు. కానీ మొత్తానికి నేను చెప్తున్న ఈ సత్య సువార్త ఏంటంటే, మీరు ద్వేషం పెట్టుకున్న మీరు, కోపం పెట్టుకున్న మీరు, అసూయ ఆవేశం పెట్టుకున్నటువంటి మీరు కూడా దేవునికి బహు ప్రియమైన వారు. దేవునికి బహు ప్రియముగా మనం ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలకి జవాబును ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు, దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇచ్చేటప్పుడు జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే, దానియేలు గ్రంథంలో నుండి మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో 3 సార్లు దేవుడు ఒక మాట, ఆ మాట ఉపయోగించినాడు. దానియేలు, నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు. నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టిన వెంటనే దేవుడు నన్ను నీ దగ్గరికి ఒక దూతగా పంపించి ఉన్నాడు, జవాబిచ్చి మరీ పంపించినాడు. ఒట్టి చేతులతో నేను రాలేదు. నువ్వు అడుగుతున్నటువంటి ఒక ప్రార్థనకి జవాబు తీసుకొని నేను వచ్చి ఉన్నాను. ఈ ప్రజల యొక్క విమోచన కొరకు నీవు అడుగుతూ ఉన్నావు, ఈ ప్రజల రక్షణ కొరకు నీవు అడుగుతూ వచ్చి ఉన్నావు. 70 సంవత్సరాలు మేము బానిసత్వంలో ఉండిపోయింది, ఇక చాలు అనుకొని నీవు అడుగుతూ వచ్చి ఉన్నావు. కానీ ఈ దినాన్ని నువ్వు అడుగుతున్న ప్రార్థనకి జవాబుగా వారికి విడుదల, విమోచన కలుగుతుందనే మాట చెప్పడానికి అట్టి జవాబుతో నేను నీ దగ్గరకు వచ్చినా అని అంటూ, ఇక్కడ 10వ అధ్యాయంలో నుంచి కనుక మనం చూసినట్లయితే 13వ వచనంలో ఒక మాట ఎలాగునా తెలియజేస్తున్నారు. నేనైతే వచ్చా, జవాబు తీసుకొని వచ్చా, కానీ మధ్యలో ఏం జరిగిందనంటే, పారసీకుల దేశాధిపతి, రాజ్యాధిపతి, పారసీకుల రాజు ఒకడు నన్ను అడ్డగించి ఉన్నాడు. అప్పుడు నేనేం చేయాలో నాకు తోచున్నప్పుడు దూతలలో ఒక దూత, మిఖాయేలు అనేటువంటి ఒక దూత, ఆయన వచ్చి నాకు సహాయం చేసి అతన్ని ఎదురించి ఉన్నాడు. తద్వారా 21 దినములు నీకు రావాల్సినటువంటి ఒక జవాబు ఆలస్యమైనటువంటి ఒక పరిస్థితి కనబడింది. కానీ ఇదిగో నేను వచ్చా, యుద్ధం అయిపోయింది, వాడు ఓడిపోయాడు, ఆ పారసీకుల రాజుని జయించేశాం, ఇప్పుడు ఆ యొక్క జవాబు తీసుకొని నీ దగ్గరికి వచ్చా. ఎందుకనంటే నీవు బహు ప్రియమైన వ్యక్తివే గనక. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. మీరు, నేను, మనం అందరం దేవునికి బహు ప్రియమైనటువంటి వారం. దేవుడు తన జవాబునిచ్చి తన దూతని మన కొరకు పంపి ఉన్నారు. జవాబు మన కొరకు పంపబడి ఉన్నది. గాడ్ హ్యాస్ శాంక్షన్డ్ ఇట్, సైన్ చేశాడు ఆయన. తీసుకెళ్ళి ఇది సువార్తరాజుకి చెప్పు, తీసుకెళ్ళేది సువార్తరాజుకి అన్నట్టుగా మీ పేరు పెట్టి దేవుడు మీ కొరకు కూడా ఆయన చెప్పినాడు, మీకు ఇవ్వడానికి మీ కొరకు ఆయన జవాబు పంపినాడు. బట్ ఏం జరుగుతుంది మధ్యలో? ఎందుకు మనం ఒకవేళ జవాబును అనుభవించలేకపోయి ఉన్నాం? ఎందుకు మనం దానిని సంపాదించుకోలేకపోయి ఉన్నాం? ఎందుకు మనకు అది రాలేదు మన దగ్గరికి అని ప్రశ్న వేసుకుంటే, దెర్ ఈజ్ ఎ పర్సన్, ఒక రాజు ఉన్నాడు. పారసీకుల రాజు అని పిలువబడుతున్నటువంటి ఒక రాజు ఉన్నాడు. అతడు ఏం చేశాడంటే, ఈ వార్తను తీసుకుని వచ్చినటువంటి ఒక దూతని అడ్డగించినాడు. అమ్మో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అప్పుడు మనం యుద్ధం చేద్దామా, మనం వెళ్ళి పోరాడదామా, మన కొరకని వచ్చినటువంటి ఒక జవాబుని మనం సంపాదించుకుందామా, మనం కష్టపడదామా, మనం చెమట కారుద్దామా, మనం ప్రయాసపడదామా, ఆయాసంగా మనం కష్టపడి మనం పని చేద్దామా? నో, నెవర్. ఈరోజున అదే నేను మీతో చెప్తాను. బికాజ్ యు ఆర్ ద మోస్ట్ బిలీవర్డ్. మీరు దేవునికి బహు ప్రియమైన వారు గనక
మీరు నేను మనం ఏం చేయాల్సిన అవసరం లేదు బిడ్డలు. దేవుని యొక్క వాక్యం అంటుంది యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చాలా చోట్ల బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి యుద్ధాలు ఎదురైనప్పుడు దేవుడు జోక్యం చేసుకొని దేవుడు ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసి ఉన్నాడు. ఫరో రాజు ఇశ్రాయేలీని పంపించేస్తాడండి. సరే వెళ్ళండ్రా బాబు, నా ఇంట్లోనే పెద్ద కుమారుడు చచ్చిపోయాడు, నా జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయాడు, పొండ్రా బాబు మీరు పొండ్రా అని చెప్పేసానన్న. వారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఆలోచన చేసి ఇదేంట్రా వీళ్ళు వదిలిపెట్టేస్తే రేపు పొద్దున మనకు పనిచేసేటువంటి వాడు మనకెవడో పని చేయకుండా పోతాడు అనుకొని వెనకాల రథాలు వేసుకొని సైన్యాన్ని తీసుకొని మళ్ళీ వెళుతూ ఉంటాడు. ఎర్ర సముద్రం దగ్గర ఆటంకపరచబడ్డారు. ఈలోగా ఎర్ర సముద్రం 2 పాయలే ఇశ్రాయేలీలైనటువంటి వారు దాటి వెళ్ళిపోతారు. ఈలోగా వీళ్ళు కూడా వాళ్ళు దాటి వెళ్ళినట్లుగా ఆరిన నేల మీద దాటి వెళ్ళిపోదామని చూసేసరికి వీళ్ళు సరిగ్గా ఆ ఎర్ర సముద్రం యొక్క మధ్యలోనికి వెళ్ళేసరికి మరలా దేవుడు మోషేతో మాట్లాడుతాడు, నువ్వు చేయి చాపేసరికల్లా ఈ సముద్రం మళ్ళీ యథావిధిగా వచ్చేసినాయి, ఆ నీళ్లు యథావిధిగా వచ్చేసినాయి. అప్పుడు వీళ్ళు దానిలో భయంకరంగా కష్టపడుతూ ఆ సముద్రపు నీళ్లలో మునిగిపోతూ అక్కడ వాళ్ళు కేకలేస్తున్న మాట ఏమంటారంటే, అయ్యా రాజా, ఆ ఇశ్రాయేలీయుల పక్షంగా వాళ్ళ దేవుడైన యెహోవాయే యుద్ధము చేస్తున్నాడు, మనం తట్టుకోలేము, వెనక్కి పారిపోదాం రండి అని చెప్పేసి వాళ్ళు కేకలేసుకొని ఆ మిగిలిన వాళ్ళు ఎవరో గట్టు మీద ఉండినటువంటి వాళ్ళు రాజుగారు బహుశా ఇంకెవరైనా ఒకళ్ళిద్దరు ఉంటే కనుక వాళ్ళు కలిసి వెనక్కి ఉంటారు. కానీ అక్కడ దేవుడు అంటున్నాడు, శత్రువు ఒక్కడైనా మిగలకుండగా వాళ్ళందరూ కూడా సమూలముగా నాశనం చేయబడినారు. ఇన్ అదర్ వర్డ్స్, నేను పదే చాలాసార్లు చెప్తూ వచ్చానండి, ఇప్పుడు కూడా మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. పాత నిబంధన ప్రకారంగా రాజనీతి, రాజయుద్ధంలో శత్రువు అయినటువంటి వాడు చంపబడడం అది సహజం. కానీ క్రొత్త నిబంధనలో శత్రువులందరూ చచ్చిపోవాలని మాత్రం నేను అనుకోను, అది దేవుడు అనుకుంటుంది కూడా కాదు. చంపడం కాదు అక్కడ కావాల్సింది, వాళ్ళు చచ్చిపోవడం కాదు, వాళ్ళలో ఉన్న శత్రుత్వం చచ్చిపోవాలి. మనకు వ్యతిరేకంగా చాలామంది ఉంటారండి, నాకు ఉంటారండి, మీకే కాదు స్నేహితులరా, నాకు కూడా కొంతమంది నా మీద సెటైర్లు వేసేవాళ్ళు ఉంటారు, నా మీద వేరేగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, వేరేగా ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు కాదు ఉన్నారు, అలాగ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు దాని గురించి మనము బెంబెలెత్తిపోయి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. దేవుడు అంటాం కదా, నేను చూసుకుంటా ఆ విషయం, యుద్ధము యెహోవాది, పగ తీర్చుకున్నట్టు అది నా పని, అది నాకు విడిచిపెట్టాడు, నేను చూసుకుంటా, శత్రుత్వం అనేటువంటిది లేకుండా చేస్తాను అని ఇది దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకు? మీరు నేను మనం దేవునికి బహు ప్రియమైనటువంటి వారము కనుక. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, వాట్ ఎవర్ ద బ్యాటిల్ యు ఆర్ బ్యాటిలింగ్, ఏ పోరాటాలు యుద్ధాలు మీరు ఎదుర్కొంటూ ఉండి ఉన్నారు. బహుశా అది ఒక బలహీనత అయి ఉండొచ్చండి, లేక ఒక ఆర్థిక సమస్య ఉండొచ్చండి, లేకపోతే ఒకవేళ మానసికమైనటువంటి సమస్య ఉండి ఉండవచ్చండి, ఎదురాడుతున్నటువంటి వారు మనల్ని ఎదురాడుతున్నట్టుగా ఉండి ఉండవచ్చండి. ఏది ఏమైనప్పటికైనా సరే ఈ దినాన్ని నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాట ఏంటంటే, మీరు నేను మనం పోరాడవలసిన అవసరతే లేదు ఇందులోని, దేవుడే చూసుకుంటున్నాడు. హీ హ్యాస్ సో మెనీ ఏంజల్స్ అండి. దేవుని దగ్గర కోట్ల దూతలు ఉండి ఉన్నారు. ఆ యొక్క దూతలు మన పక్షంగా ఉంచబడి ఉన్నారు. నేను అంటాను, ప్రతి మనిషికి కనీసం ఒక్క దూతైనా ఉండి ఉన్నారు. మనం పుట్టినప్పుడే దేవుడు మన కొరకు ఒక దూతని కేటాయించి ఉండి ఉండాలి. పుట్టక ముందే మన కొరకు ఒక దూతను కేటాయించి ఉండాలి. ఇప్పుడు దాదాపుగా 600 లేక 700 కోట్ల మంది ప్రజలు యావత్ ప్రపంచం మీద ఉంటే 700 కోట్ల కంటే ఎక్కువైనటువంటి దూతలే ఇక్కడ ఈ భూమి మీద ఉండి ఉండాలి. ప్రతి మనిషికి ఒక దూతనిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఏదైనా కాస్త కష్టం వస్తే, ఏదైనా ఒక బలహీనత వస్తే, ఏదైనా ఒక సమస్య వస్తే, ఏదైనా ఒక నింద వచ్చినట్లయితే, ఏదైనా ఒక పరిస్థితి మనకు ఎదురైతే దానిని మనమే పోరాడడానికి అన్నట్టుగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకని అలసిపోతూ ఉంటాం, సొమసిల్లిపోతూ ఉంటాం, కృంగిపోతున్నటువంటి రీతిగా మనం తయారవుతూ ఉంటాం. వద్దు, ఈరోజు నేను అంటాను రిలాక్స్. ఫ్రెండ్స్, మీకే నేను చెప్తున్నా రిలాక్స్. అయినా ఈ వయసులో మీకు యుద్ధం ఏంటండి? పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక కుటుంబం మీరు నలిగిపోతున్నారు. మీరే ఏదో శ్రమ పడిపోవాలి, మీరే ఏదో కష్టపడిపోవాలి అని చెప్పేసి అనేది మీ తపన. మంచిదే లేండి. అంటే పిల్లలకి నేను పని అప్పు చెప్పకూడదండి, పాపం వాళ్ళు పని చేయకూడదు, నేనే చేయాలని. కానీ పిల్లలు కూడా ఒక్కొక్కసారి ఎలా అనుకుంటారో తెలుసా, నాన్న అన్ని పనులు నువ్వే చేస్తూ ఉంటే ఇక నేను ఇప్పుడు చేస్తాను నాయన, అమ్మ అన్ని పనులు నువ్వే చేసి పెట్టేస్తుంటే, నా కొరకు కూడా నువ్వే పనులు చేస్తుంటే ఇంకా నాకు ఎప్పుడు నేర్చుకుంటాను, నేను ఎప్పుడు పని చేయగలుగుతాను అని చెప్పేసి అని ఆ పిల్లలు అనుకుంటూ ఉంటారు. ఈ వయసు వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా పోరాడుతూ ఉన్నారు కదా, మీరు ఇంకా శ్రమ పడుతూ ఉన్నారు. ఐ కెన్ సీ ఎ ఫ్యామిలీ, ఒక కుటుంబాన్ని నేను చూస్తున్నాను, మిమ్మల్ని
మీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎప్పటికింకా సంపాదన సంపాదిస్తున్నారు. ఈ వయసులో కూడా మీరు ఏదో సంపాదించి పిల్లలకి పెట్టాలి పాపం అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు. బట్ లీవ్ దెమ్ అండి, వాళ్ళు విడిచిపెట్టండి, వాళ్ళు సంపాదించుకోగలరు. మీరు శ్రమపడొద్దు, ఊరికే మీరు కష్టపడొద్దు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్టుగా. నేను ఒకసారి ఒక తండ్రి, ఒక పెద్ద ఒక ఆయన్ని రిక్షా తొక్కుతుంటే చూసి చాలా బాధపడ్డా. నేను ఈ వయసులో కూడా నువ్వు ఎందుకునైనా ఇంకా రిక్షా తొక్కుతున్నావు అంటే, ఏం చేయమంటారు అయ్య గారు, అదిగో నా కొడుకు ఇలాంటి పరిస్థితిలో ఉండి ఉన్నాడు, కోడలు ఇలాగ ఉండి ఉన్నది, కూతురికి ఇలా జరిగింది, సో వీళ్ళందరినీ పోషించడానికి ఎవరూ లేరు అయ్య గారు. అప్పుడు నా మనసు చివుకుమంది, అయ్యో పాపం కుటుంబ పరిస్థితిని బట్టి ఇప్పటికింకా ఈయన పెద్ద ఆయన ఇలాగన కష్టపడి ఇంటిలోనికి సంపాదన సంపాదిస్తున్నాడు. రోజుకి రిక్షా దొక్కితే ఎంత వస్తుంది? ఇప్పుడు అన్నీ ఆటోలు వచ్చేసినాయి. ఎవరు కూడా రిక్షా ఎక్కడానికి ఇష్టపడం మనం. అందరూ ఆటోలు ఎక్కేసి త్వరగా వెళ్ళిపోవాలని చూస్తాం తప్ప రిక్షా తొక్కి అందులోకి వయసులో పెద్ద అయినా లాగ్గలడో లేదో ఎందుకు వచ్చింది లేరా బాబు ఆటో ఎక్కేద్దాం అనుకుని ఆటో వాడికి 20 రూపాయలు ఇస్తాము, పాప మీ రిక్షా వాడికి 10 రూపాయలు ఇవ్వడానికి కూడా బేరం అడిగి ఏదో చేస్తూ ఉంటాం. సో ఈరోజు నేను అంటాను, మనం కూడా తల్లిదండ్రులైనటువంటి వాళ్ళని చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం జాలి కలిగినటువంటి వాళ్ళమే, దేవుని యొక్క హృదయం కలిగినటువంటి వాళ్ళమే చేయాలి. ఒకవేళ మనం చేయకపోయినా, ఈరోజు నేను చెప్తున్న సువార్త ఏమిటంటే, నా దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి యొక్క దూతలు వాళ్ళు చేస్తారు ఆ పని కావాల్సిన రీతిగా. వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పక్షంగా ఏ విధంగా పోరాడాలో, ఏ విధంగా యుద్ధం చేయాలో అది వాళ్ళు చూసుకుంటారు. బట్ ఒకటండి, మనం ఈ జీవితంలో ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈ జీవితం అనేటువంటిది ఒక పోరాటమే. ఈ జీవితం అనేటువంటిది ఒక యుద్ధ భూమి లాంటిదే. మనం ఏదో ఒకటి ఎదుర్కొనక తప్పదు, ఏదో ఒక విషయాన్ని, సమస్యల్ని ఎదుర్కొనక తప్పదు. ఈరోజు బహుశా ఒక కుటుంబంలో నువ్వు మానసికమైనటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు కదా. మీ కుటుంబంలో మీ కోడల గురించో, లేకపోతే మీ అల్లుడు గారి గురించో, లేకపోతే బిడ్డల గురించో బహుశా మీరు బాగా నలిగిపోతూ ఉండి ఉన్నారు. ఈరోజు మీకు సమాధానాన్ని మీరు కోల్పోయిన స్థితిలో మీరు ఉండి ఉన్నారు. నెమ్మది లేకుండా మీరు ఉంటూ ఉన్నారు. టెన్షన్ ఆ కోడలతో లేక, ఆ అల్లుడితో లేక, ఆ కుటుంబంతో చెప్పలేక, మీలో మీరు దాన్ని దిగమింగుకోలేక, ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటండి, ఎందుకు ఇలాంటి అమ్మాయిని మేము చేసుకున్నాము, ఎందుకు ఇలాంటి పరిస్థితి మేము ఎదుర్కొంటూ ఉన్నాము అని మీలో మీరు నలిగిపోతున్నారు. డోంట్ వరీ. దేవుడు ఆ యొక్క కోడల్ని మంచిగా దీవిస్తూ ఉన్నారు. ఆ కోడల యొక్క జీవితాన్ని దేవుడు మారుస్తూ ఉన్నారు. అలానే ఒకవేళ అల్లుడి గారి వల్ల మీరు ప్రాబ్లం అనుకుంటే, అల్లుడి గారిని కూడా దేవుడు మారుస్తున్నారు. మీరు మాట్లాడొద్దు, మీరు అనొద్దు, పుసుకుమని ఒక మాట కూడా అనొద్దు, ఏ మాట అనొద్దు. కోడలను అనొద్దు, అల్లుడు గారిని అనొద్దు, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలు కానీ అనొద్దండి. మీరేం చేయొద్దు అసలు. యుద్ధము యెహోవాది. దేవుడు యుద్ధం చేస్తే వాళ్ళని దెబ్బ కొట్టేసి, వాళ్ళకి జబ్బు రప్పించేసి, వాళ్ళకి కష్టం రప్పించేసి, వాళ్ళకి నష్టం రప్పించేసి ఇలా చేయడు దేవుడు. దేవుడు వాళ్ళని ప్రేమించేస్తాడు. అది దేవుని యొక్క గొప్పతనం. దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. దేవుడు వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తాడు. ఈరోజు నీ అత్తమామలుగా ఉన్నటువంటి మీ మీద ప్రేమ, మమకారం వచ్చేటట్టుగా ఆ దేవాతి దేవుడు చేయగలడు. ఈ జస్ట్ వెయిట్ అండ్ సీ. అక్కడ అంటాడు, ఓరక నిలుచుండి చూడండి అంతే. మీ మీదకు వచ్చినటువంటి శత్రువులు ఇక మీదట మీ మీదకి రారు, ఇక మీకు ఉండరు. ఆ రోజున ఒకవేళ యెహోషాపాతు జీవితంలో అనేక మంది శత్రు సైన్యములు అనేటువంటివి 4 వైపుల నుండి వచ్చినాయి. వస్తే ఏం చేశాడు? దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. దేవుడు ఏమన్నాడు? పాటగాలను పెట్టవయా, సరిపోద్ది, వాళ్ళు పాడుతుంటే చాలు, నేను మాటుగాండ్రని పెడుతున్నాను కనుక శత్రువులందరూ ఆత్మైపోతారని చెప్పేసి అని అంటాడు ఆయన. శత్రువులందరూ ఆత్మైపోతారు. అంతేనండి, వాళ్ళు నిజంగానే పాటగాలు పెట్టారు. నిజాన్ని చెప్పాలంటే యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు, యుద్ధ పంక్తులు అక్కడ తీర్చి నిలబడినప్పుడు ఇక్కడ ఇదో కూడా మనం గమనించుకోవాలి. అక్కడ దేవుడు ఏమన్నాడంటే, ఇంటికాడే కూర్చోండి నేను యుద్ధం చేస్తాను అని అనలే. దేవుడు ఏమన్నాడంటే, యూ కమ్ అండ్ స్టాండ్, మీరు వచ్చి అక్కడ నిలబడండి, యుద్ధం చేసుకునేది నేను చేసుకుంటా. నా యొక్క దూతలు అక్కడ ఉండి ఉన్నారు. అప్పటికండి బైబిల్లో నేను చదివినప్పుడు నేను అర్థం చేసుకున్న ఒక విషయం ఏంటంటే, ఒకే ఒక దూత తెల్లవారేసరికంట శత్రు సైన్యంలో 185,000 మంది హతులై ఉన్నారు అని అంటాడు. అక్కడ 185,000 మంది హతులైనటువంటి వారు, చనిపోయినటువంటి ఒక పరిస్థితి కలిగినటువంటి. అంటే ఒక్క దూత ఎంతమందిని హతమార్చగలిగినాడో చూడండి. అంత పవర్ఫుల్ అండి దేవుని యొక్క దూతలైనటువంటి వారు. ఏమైనా చేయగలిగినటువంటి వారండి. ఏ యుద్ధము చేతనైనా సరే మనపక్షంగా యుద్ధం చేయగలిగినటువంటి వారండి. ఎన్ని శత్రు సైన్యములు మన మీదకి వచ్చినా, ఎన్ని దేశాలే మన మీదకి వచ్చినా, డోంట్ బి వరీడ్. ఈరోజుని క్రైస్తవ బిడ్డలకు నేను ఒక మాట తెలియజేస్తున్నాను. నా ప్రియ స్నేహితులారా,
ఒకవేళ నేటి మన భారతదేశ పరిస్థితుల్లో ఒక్కొక్క చోట మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనం దేవుని బిడ్డలంగా ఉంటున్నందుచేత, మనం దేవుని నమ్ముకున్నందుచేత, మనం సువార్తను ప్రకటిస్తున్నందుచేత, మనం క్రీస్తు కొరకు ఒక సాక్షిగా మనం ఉంటున్నందుచేత కొంతమంది బహుశా ఏ అండ చూసుకుంటున్నారో, ఏ విధమైనటువంటి ఒక బలగం చూసుకుంటున్నారో నాకు తెలియదు కానీ, బట్ కొంతమంది మంచిగా రెచ్చిపోతూ ఉన్నారండి. మరేను యేసు ప్రభుని గురించి చెప్తున్నటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళు మాట్లాడే కొన్ని మాటలు కానివ్వండి, లేకపోతే వాళ్ళు చేసే పనులు కానివ్వండి, వీళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక విషయాలు కానివ్వండి, బాధాకరంగానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే మత స్వాతంత్ర్యం కలిగినటువంటి ఒక దేశంలో, ప్రజాస్వామ్యం అనేటువంటి రీతిగా ఏలబడుతున్నటువంటి ఈ యొక్క భారతదేశంలో మనకి స్వేచ్ఛ, హక్కు, మన విశ్వాసం మనం పాటించడానికి అనేటువంటి ఒక హక్కు మనకి ఉన్నప్పటికీ ఈ దినాన్ని లోకంలో చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. బట్ ఈరోజు నేను చెప్తాను, డోంట్ వరీ, మీరేం కలవరపడకండి, ద లార్డ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నేనైతే ఏమంటానంటే వాళ్ళందరినీ ప్రభు రక్షించుకుంటూ ఉన్నాడు. మన యొక్క దేశంలో, నా దేశంలో, నా భారతదేశంలో ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు కార్యాన్ని చేస్తున్నాడు. ఆ దేవుడు అంటున్నాడు, నీవు నాకు బహు ప్రియమైన వ్యక్తివి. ఎందుకు అనవసరంగా మునిగోళ్ళకి ఎదురు తన్నుతున్నట్టుగా తన్నుతూ ఉంటావు? ఐ లవ్ యూ మై సన్. నా కుమారుడు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. నా యొక్క కుమార్తె, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. నీవు నాకు ప్రియమైన వ్యక్తివని మీ గురించి మాట్లాడుతున్నాడు. బహుశా ఈరోజు నేను ఇలా మాట్లాడుతుంటుండగా ఒక బ్రదరు లేక ఒకరు మీరు దేవునికి విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి వారి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారేమో కదా. మీరు దేవుని యొక్క కార్యానికి వ్యతిరేకంగా, ఒక సంఘానికి వ్యతిరేకంగా, బహుశా ఒక పాస్టర్ గారికి మీరు వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు. బయటోళ్ళు ఏం కాదులేండి, ఆ వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు కొంతమంది. బయట వాళ్ళు ఒక్కొక్కసారి నిజాన్ని చెప్పాలంటే మన భారతదేశాన్ని మెచ్చుకోవాలి. ఎందుకనంటే చాలా ఎక్కువ శాతం మన భారతీయులైనటువంటి వాళ్ళు యేసు ప్రభుని గురించి మనం చెప్తే మనల్ని ప్రేమిస్తారే తప్ప మనల్ని ద్వేషించరు, మన మీద వేరేగా ఉంటారు. కాకపోతే ఒక్కొక్కసారి మనం కూడా మాట్లాడవలసిన రీతిగా కాకుండా రెచ్చగొట్టేటువంటి మాటలు కొన్ని మాట్లాడితే, నా ఏదది పొట్టలో ఏలెడితే నేను కొట్టనా అని చెప్పేసి అని అంటది సామెత ఉంది. చీమ ఎందుకు కుట్టావంటే నా పొట్టలో ఏలు పెడితే నేను కొట్టనా అని చెప్పేసి అని అందంట. సో అలాగా మన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అవివేకంతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నందు చేత ఒకవేళ ఒక్కొక్క చోట జరుగుతున్నాయేమో తప్పండి. లేకపోతే నేనైతే ఏమంటానంటే నిజానికి మన భారతీయులైనటువంటి వాళ్ళు చాలా సౌమ్యం కలిగినటువంటి వాళ్ళు, చాలా ప్రేమ అనురాగము కలిగినటువంటి వాళ్ళు, నమ్రత, పెద్ద మనసు కలిగినటువంటి వాళ్ళు, మంచిగా ఉండేటువంటి వాళ్ళు. సో ఒక్కొక్కసారి మనం చూస్తే బయట ఉన్నటువంటి క్రైస్తవేతరులైనటువంటి వారికంటే, మన భారతీయులైనటువంటి ఇతర సోదరీలైనటువంటి వారికంటే క్రైస్తవ సోదరులే మన మీద ఎలాగో వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండి ఉన్నారేమో. బ్రదర్ గారు పాస్టర్ గారికి వ్యతిరేకంగా పనిచేయొద్దమ్మా, అమ్మ మీకు కూడా, సిస్టర్ గారు మీకు కూడా చెప్తున్నా, ఏదో కారణం చేత మీరు కష్టం పెట్టుకున్నారు. బహుశా పాస్టర్ గారి విషయంలో మీరు కష్టమైందో, లేకపోతే పాస్టర్ గారి వల్లనే మీకు కష్టమైందో, ఈ రోజున కొంతమంది దేవుని యొక్క సేవకి ఆటంకంగా ఉండడానికి అన్నట్టుగా సంఘములో ఉన్నటువంటి వాళ్ళే వ్యతిరేకంగా తయారవుతున్నారు. ప్లీజ్ వద్దు. ఎందుకంటే ఇఫ్ గాడ్ ఫైట్స్, దేవుడు పోరాడితే దేవునికి వ్యతిరేకముగా పనిచేసే ఎవరి విషయంలోనైనా పోరాడి వారిని దేవుని యొక్క బిడ్డలుగా మార్చుకునడానికి దేవుడు కార్యం చేసుకుంటాడు. ఎనఫ్ ఇస్ ఎనఫ్. ఒకవేళ దేవుడు దెబ్బ కొడితే మాత్రం తట్టుకోలేమండి. ఆ దెబ్బ కొట్టే పరిస్థితి రానివ్వకుండా ఈరోజు నేను నా సువార్తలో నేను చెప్పేటువంటి ఒక మాట ఏమన్నానంటే, దేవుడు నిన్ను రక్షించునుగాక అని అంటూ ఉన్నా, దేవుడు నిన్ను క్షమించునుగాక అని నేను అంటూ ఉన్నా. దేవుడు తన కృప మీ మీద కృమ్మరించి ఆయన ప్రేమతో మిమ్మల్ని ఆకర్షించుకొని మీకు, మీ కుటుంబాన్ని కూడా రక్షణ అనుగ్రహించునుగాక అని నేను పలుకుతున్నా. దేవుడు మంచి దేవుడు, మిమ్మల్ని కూడా ఆయన ప్రియమైన వారుగా చూస్తూ ఉన్నాడు. దేవునికి మీరు ప్రియమైన వారు. ఆ మధ్యలో నేను ఏదో ఊరిని గురించి నేను వింటూ ఉన్నప్పుడు ఒక విషయం నేను విన్నా. అదేంటంటే, చర్చిలో ఎలక్షన్స్ జరిగి, మరి ముఖ్యంగా మనకు డినామినేషన్ సంఘాలలోనండి, మరి ముఖ్యంగా ఇప్పుడు నేను సేవ చేస్తున్నటువంటి బాప్టిస్టు సంఘాలుగా కూడా నేను చెప్పాల్సి వస్తే, చాలా సంఘాలలో ఈ ఎలక్షన్స్ ఒకటి ఎక్కువ అండి. అనగా ప్రెసిడెంట్, సెక్రటరీ హోదాలు, ఇక ట్రెజరర్ హోదాల కోసం దెబ్బలాడుకొని ముందున్న డబ్బులు వీళ్ళు కూడా తీసుకోవడానికి, అయితే ఏదో మొత్తానికి ఇందులో ఏముంటుందో అర్థం కాదు కానండి. ప్రెసిడెంట్ హోదా కొరకు లేక సెక్రటరీ హోదా కొరకు, ఇలాంటి హోదాల కొరకు మందులు పోయిపించేసి, రౌడీలను రప్పించేసి, పోలీస్ కేసులు పెట్టుకొని, పోలీసులు వచ్చి అక్కడ నిలబడి ఉంటుండగా ఒక ఆరాధన తాత్యార మేము రెండో ఆరాధన పెట్టుకుంటాం, ఇలాంటి గొడవలు అయిపోతున్నటువంటి రీతిగా దేవుని ఆలయం విషయంలో వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వారిని దేవుడు ఊరుకోడు.
దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. సౌలు అంతే కదా, సౌలు అనబడినటువంటి ఒక వ్యక్తి దేవుని బిడ్డలైనటువంటి వారికి వ్యతిరేకంగా వెళుతూ ఉంటాడు. దమస్క్ అనే ఊరిలో కొంతమంది యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళని కూడా లాక్కొచ్చి వాళ్ళని కూడా చిత్రహింసలు పెడదామని చెప్పేసి అని సిరియాలో ఉండినటువంటి ఒక దమస్క్ అనే ప్రదేశానికి బయలుదేరి వెళ్తాడు. మార్గ మధ్యంలో దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనకి దర్శనమిచ్చి వెలుగులోని ఆయనతో మాట్లాడతాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు, నీవు హింసించుచున్న యేసుని నేను నీతో మాట్లాడుతున్నానని చెప్పేసరికి సౌలు జీవితం మారిపోయింది. సౌలు ఒక పౌరుషం, రోషము కలిగినటువంటి వాడల్లా దీనుడైపోయాడు, నమ్రుడైపోయాడు. ఒక పౌలుగా అనేటువంటి ఒక పేరుతో ఆయన ఈసారి తన జీవితమే మారిపోయినటువంటి వాడుగా ఆ యేసు ప్రభువుని ప్రకటించడానికి తయారైనాడు. ఈరోజు నేను అది కోరుకుంటున్నా. ఎవరైతే దేవునికి వ్యతిరేకముగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ దేవుని సేవకులైపోవాలి. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తను ప్రకటించే వాళ్ళు అయిపోవాలి. ఇది నా దేవుడు చేసేటువంటి ఒక యుద్ధం, నా దేవుడు చేసేటువంటి ఒక పోరాటం. ఒకటండి, ఒకవేళ అపవాది మనల్ని ఏమైనా చేస్తుంటే వాడిని ఊరు కూడా ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు శిలువ మ్రాను మీద వేలాడుతున్నప్పుడు ఆయన కాళ్ళలో మేకులు దిగ్గొట్టినప్పుడు అక్కడే ఆడ తలకాయ చెదగొట్టేశాడు ఆయన. సో సైతాన్ గడు అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేయాల్సిన పని లేదండి. మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆయన ఆల్రెడీ యుద్ధం చేసేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు యుద్ధం చేసేశారు. ఆయన ఆల్రెడీ మనపక్షంగా యుద్ధం జరిగించేసి ఆయనకి శత్రువు అయినటువంటి వాడు, పారసీక రాజు అయినటువంటి వాడిని ఓడించేశాడు ఆయన. ఇప్పుడు మనకి ఆటంకపరుస్తున్నటువంటి ఆటంకాలన్నీ కూడా ఆయన తీసివేశాడు. ఆయన ఇక లేవు, ఆటంకములైనటువంటివి ఇక లేవు. ఆయన మనకు జవాబు ఇచ్చేశారు. ఎందుకనంటే మనము దేవునికి బహు ప్రియమైన వారము గనక తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అనే లోకంలోని పంపించి ఆయన శిలువ దగ్గరికి వెళ్ళి మన కొరకు చనిపోయి తిరిగి లేచటం ద్వారా మనకు విజయాన్ని ఇచ్చేశారు. మీరు జయించిన వారు, మీరు ఆల్రెడీ దేవుని పక్షంగా ఉండినారు, దేవుడు మీ పక్షంగా ఉండినారు. మనకు విజయం కలిగి ఉన్నది, మనం విజయాన్ని పొందుకొని ఉన్నాము, మనము జయించిన వారమై ఉన్నాము. ఇది సత్యం. ఈరోజు ఒకవేళ మనమే దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తుంటే ఆ దేవుడు మన కొరకు చేసేటువంటి ఒక పోరాటం ఏంటంటే మన దగ్గరికి వచ్చి మనల్ని ప్రేమించేసి, మనల్ని కౌగిలించేసుకొని, మనల్ని ముద్దు పెట్టేసుకొని తన యొక్క మంచితనం చేత, తన యొక్క ప్రేమ చేత మనకు రక్షణ భాగ్యాన్ని ఇస్తున్నాడు. ఆయన కొట్టడు. ఈరోజు నేను చెప్పాల్సి వస్తే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఒకవేళ మీరు ఎంత అల్లరి చేసినా, ఒకవేళ మీరు ఎంత నేనైనా అల్లరి చేయగా విని ఊరుకొని లాస్ట్లో ఎప్పుడోకప్పుడు గమ్మును కొట్టేయాలనిపిస్తుంది. ఇంకా నాకు ఒక్కొక్కసారి వీళ్ళెంత అల్లరి చేస్తున్నారు, వీళ్ళంత చెప్పిన మాట వినట్లేదు, వీళ్ళని వేసేయాలి, ఒక దెబ్బ వేసేయాలి. ఆడికి కావాల్సిన 2 కావాలంటే 2 దెబ్బలు వేస్తే అప్పుడు కానీ వీడు కుదురుపడరా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కానీ నా దేవుడు అలా కాదు. ఆయన ఎంతో ఓపికగా కనిపెడుతుంటాడు. ఆయన తెలిసిందల్లా ప్రేమించడమే, ఆయన తెలిసిందల్లా క్షమించడమే, ఆయన తెలిసిందల్లా మనల్ని కౌగిలించుకోవడమే, ఆయనకి తెలిసిందల్లా మనం ముద్దు పెట్టుకోవడమే. ఆయన తెలిసింది ఏంటంటే మన కొరకు గొప్ప విందు చేపించి అందరిని పిలిపించి నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడు, ఇతని గురించి నేను సంతోషిస్తున్నానని మనల్ని ప్రేమిస్తాడే తప్ప అంతమించలేదండి. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది ఆయన యొక్క అనుగ్రహము మనకి రక్షణ, మారు మనసును కలిగిస్తుందంట. మనల్ని మార్చేసుకుంటాడు ఆయన, తన బిడ్డలుగా మార్చేసుకుంటాడు. మనలో ఉన్న చెడుగుని తీసేస్తాడు. ఆయన పోరాటం మనలో ఉన్న చెడు స్వభావం మీద కానీ మన మీద కాదు. ఒకవేళ మనం ఎవరి మీదనైనా ఎదురాడుతున్నామనంటే, ఎవరి గురించైనా మనం చెడ్డ మాటలు పలుకుతున్నామనంటే, ఏదైనా విషయంలో కల్లా దేవునికి వ్యతిరేకంగా మనం పనిచేస్తున్నామనంటే ఆయన పోరాడుతున్నటువంటిది స్వభావం మీద పోరాడతాడు కానీ మన మీద ఆయన పోరాటం చేయడు. మనల్ని కొట్టడు, మనల్ని తిట్టడు, మనల్ని నరకానికి పంపించాడు. అందుకొరకు రాలేదు యేసుక్రీస్తు ప్రభువారు నన్ను నరకం నుండి తప్పించడానికి, తన యొక్క మోక్ష రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికే నా యేసు నా కొరకు లోకంలోనికి వచ్చినారు. ఈరోజు నేను నేర్పిస్తున్న సత్యం ఏంటంటే ఆల్రెడీ మీ కొరకు దేవుడు తన దూతని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆయన మీ పక్షంగా పోరాటాన్ని చేసేశారు. అటు సైతాన్ గాడి మీద పోరాటం చేసి మనకు విజయాన్ని ఇచ్చేశారు. మనకు రావాల్సిన ప్రార్థన జవాబు రానివ్వకుండా ఆటంకపరిచినటువంటి పారసీకుల రాజుని ఆయన ఓడించేశారు. మనకు రేవలసినటువంటి ఆ యొక్క జవాబుని, ఆ యొక్క ప్రార్థన జవాబుని దేవుడు మనకు ఇచ్చేశారు. అంటే ఈరోజు నేను అంటున్న స్వస్థత మీదే, మీరు ఆల్రెడీ పొంది ఉన్నారు. ఆ యొక్క అద్భుతాలు మీవే, మీరు ఆల్రెడీ వాటిని అనుభవిస్తున్నారు. ఒకవేళ మనమే వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టే ఆయన చేసేటువంటి పోరాటం మన యొక్క స్వభావం మీద కానీ మన మీద కాదు.
ఆయన మన విషయంలో అయితే ఆయన ప్రేమించి, ఆయన కౌగలించుకొని, ఆయన ముద్దు పెట్టుకొని, ఆయన మనల్ని దగ్గర తీసుకొని తన భుజాల మీదకి ఎక్కించుకొని, అబ్బా ఆయన యొక్క ప్రేమ అద్భుతం అండి. ఆయన మంచితనం, ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క ప్రేమ మన జీవితాన్ని మార్చివేస్తుంది. సో అందుకే ఈరోజు నేను అంటున్నా, ఎవరైతే ఇలా వ్యతిరేకంగా, ఒకవేళ దేవునికి, దేవుని యొక్క సంఘానికి వ్యతిరేకంగా అపవాది చేత ప్రేరేపించబడి పనిచేస్తున్నారో వాళ్ళైతే దేవుని యొక్క సేవకులుగా మార్చేస్తున్నాడు. ఆ అపవాదిని ఓడించేశాడు కనుక దేవుడు మన పక్షముగా యుద్ధము చేసి మనకు జయమును, విజయాన్ని దేవుడిచ్చి ఉన్నారు. స్వస్థత ఇది మీ సొంతం, అద్భుతాలు ఇవి మీ సొంతం. ఈరోజున దేవుని యొక్క జవాబు మీ కొరకు వచ్చినది. కారణం మీరు, నేను, మనమందరం దేవునికి బహు ప్రియమైనటువంటి వారం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించారు నాయన. మేము తప్పులు చేసినా, ఒక్కొక్కసారి మేము వ్యతిరేకంగా మాట్లాడినా, ఒక్కొక్కసారి నీకు విరోధంగా సైతాన్ గారి చేత ప్రేరేపించబడినటువంటి వారమే మేము పనులు చేసినా, పన్నాగాలు పన్నినా మీరు మమ్మల్ని క్షమించారు, మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మమ్మల్ని ప్రేమించారు కనుక మమ్మల్ని క్షమించారు, భుజాల మీదకి ఎక్కించుకుంటున్నారు, మమ్మల్ని ఎంత గారాభం చేస్తున్నారు నాయన. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. అదే సమయంలో ఒకవేళ అపవాది మాకు వ్యతిరేకంగా ఏదైనా పనిచేస్తున్నట్టే మీ యొక్క దూతలను పంపించి మా పక్షంగా ఆల్రెడీ మీరు యుద్ధము చేస్తారు కాదు నాయన. మాకు ఎదురైనటువంటి ప్రతి పోరాటంలో మీరు యుద్ధం ఆడతారు అని మేము అనట్లే. ఆల్రెడీ మీరు యుద్ధం ఆడేశారు. అపవాది ఓడిపోయినాడు, వాడి తలకాయ చెదగొట్టబడింది, వాడి కోరలు పీకివేయబడి ఉన్నవి, వాడిని మీరు జయించేశారు కనుక నీకు వదనాలు. ఇక మీదట మేము కూడా సాతానుడికి, దుష్టుడైనటువంటి అపవాదికి మేము భయపడవలసిన అవసరం లేదు నాన్న. ఆ మాటలు మేము పలకాల్సిన అవసరం లేదు. మేము పలికితే మీరు మాకు విజయం ఇచ్చారనే మేము పలుకుతాం. ఎందుకంటే యుద్ధం యెహోవాది నాన్న. మీరు యుద్ధం చేసినప్పుడు అనేది లేదు నాయన మీ దగ్గర. అవతల సాతానుడే ఓడిపోయినాడు తప్ప మీరు ఓడిపోయినటువంటి వాళ్ళు కారు. మీరు విజయాన్ని పొందుకున్నారు, అటు విజయాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు కనుక నీకు వందనాలు. ఈ దినాన్ని మా కొరకు మమ్మల్ని ప్రేమించి నీకు ప్రియమైన బిడ్డలుగా చేసుకొని మా కొరకు నీవు ఇచ్చిన జవాబు కొరకు నీకు వందనాలు, నీ మేలుల కొరకు నీకు వందనాలు, నీ అద్భుతమైన కార్యముల కొరకు నీకు వందనాలు. గొప్ప కార్యములను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం. స్తుతి ఘనత మహిమలు నీకే మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలను, ఈ కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాం. డాడీ, ఇంకను ఏదైనా పోరాటం వారు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, ఏదైనా విషయంలోనైనా ఒకవేళ వారు ప్రయాసపడుతున్నట్లయితే, ఇది నాని ఈ సత్య సువార్త ద్వారా వారు ప్రయాసపడనక్కర్లేదని, వారినైనా చెమటోడ్చనక్కర్లేదని, రిలాక్స్గా ఉండినైనా నిలబడి ఓరక నిలుచుండి నీవిచ్చేటువంటి రక్షణ, నీవిచ్చేటువంటి విజయాన్ని వారు చూచున్నట్లుగా నాని ఈ సత్యాన్ని వారికి తెలియచేయబడినట్లు సహాయం చేసి నడిపించండి. సత్యమేమనగా మేము నీకు ప్రియమైనటువంటి వారం. మీరు మా పక్షంగా యుద్ధము చేస్తారు కాదు, మీరు మా పక్షంగా యుద్ధము చేసి ఉన్నారు అంటే మేము జయించిన వారమై ఉన్నాము, మేము జవాబును పొందిన వారమై ఉన్నాం, మేము నీ వలన మేలులను పొందిన వారమై ఉన్నాం కనుక నీకే కోటి కోటి స్తుతులు మీకు చెల్లించుకుంటూ ఈ బిడ్డలందరినీ దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి విజయమును అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుడు మనకి విజయాన్ని ఇచ్చి ఉన్నారు. ఏ మాత్రం కలవరపడకండి, టెన్షన్ పడకండి, స్ట్రెస్ అయిపోకండి ఫ్రెండ్స్. రిలాక్స్గా ఉండండి. దేవుడు మన పక్షంగా ఆయన యుద్ధము చేసేసి ఉన్నాడు, మనకు విజయాన్ని ఇచ్చేసి ఉన్నాడు. ఆయన మనందరి జీవితాలని బాగు చేసి ఉన్నాడు. ఎందుకనంటే మీరు దేవునికి బహు ప్రియమైన వారు కనుక. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులు ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే, లేక ఒకవేళ అప్పటికే మీకు ఇంకేదైనా సమస్య ఉండి తట్టుకోలేకుండా ఏదైనా పోరాటం మీకు ఎదురవుతున్నట్లయితే నిరభ్యంతరంగా నాకు ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నేను తప్పకుండా మీ మాటలు వింటాం, మీ కొరకు నేను మాట్లాడి ప్రార్థన చేస్తాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 9440040992, 8885526662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈసత్యసువార్త@gmail.com.
మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరి యొక్క అద్భుతమైన సువర్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని ప్రేమించి మీ పక్షముగా యుద్ధమాడి మీకు విజయాన్ని ఇచ్చిన ఆ దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గరే సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు